ముందుగా అందరికీ నమస్కారం. నవమూచి చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి కాంతార 1 చాప్టర్ హిట్ అప్ ఎలా ఉంది మూవీ పట్టా తెలుసుకుందాం. 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినట్టు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కన్నడ సినిమా కాంతార తర్వాత పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తే తెలుగులో, హిందీలో సక్సెస్ అయింది. దీనికి ప్రీక్వెల్గా తెరకెక్కించిన చిత్రమే కాంతారా చాప్టర్ 1. ఇప్పుడు ఇది థియేటర్లోకి వచ్చింది. రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్ ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు. ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈసారి హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేసింది. ఈ మూవీ ఎలా ఉంది, తొలి పాటికి మించి ఉందా లేదా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక 2022లో వచ్చిన కాంతార క్లైమాక్స్ తప్పితే ఈ సినిమా అంతా సోసోగానే ఉంది. చివరగా వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు చాలా ఇంప్రెస్ అయ్యారు. దానికి సీక్వెల్గా వచ్చిన చిత్రం అంత ఉందా అంటే లేదని చెప్పొచ్చు. తొలి భాగం అంతా మెప్పించిందా అంటే లేదు. ఇది తొలి పార్ట్ దీనికి ఖచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంత సహజంగా ఉంటే ఇందులో మాత్రం ప్రతి సీన్ భారీతనం కనిపించింది, కానీ నెగిటివిటీ మిస్ అయింది. ఇక పూదోట, బాంగ్రా రాజ్యం, కదంబ రాజ్యం, కడపటి దిక్కువాళ్ళు, కాంతార అనే ప్రదేశం, ఇలా చాలా కొత్త విషయాలు మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్ళారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో తన మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ హంగామా చేసి ఫస్ట్ హాఫ్ అంతా నడిచింది. టైగర్ ఎపిసోడ్ ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యేసరికి స్టోరీ ఏటో వెళ్తుంది. అసలు కథ ఏంటంటే దీంతో గజిబిజి గందరగోళానికి వస్తారు ప్రేక్షకులు. స్క్రీన్పై అన్నీ జరుగుతుంటాయి, కానీ దేనికి కనెక్ట్ కావాలో అర్థం కాదు ప్రేక్షకులకి. సరే అదేదో అయిపోయిందిలే అనుకుంటే చివరిలో 3వ పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు. అప్పుడు వచ్చిన కాంతార స్టోరీకి ఎవరైనా సరే సింపుల్గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు, ఖచ్చితంగా తడబడతారు ఉంటారు. అయితే యాక్షన్ సన్నివేశాలు దానికి తగ్గ సెటప్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో వచ్చే యుద్ధం సీన్స్ చూసినప్పటికీ బాహుబలి ఛాయలు కనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే రిషబ్ శెట్టి నటన బాగానే ఉంది. తొలి పార్ట్ కంటే డిఫరెంట్ ఏమన్నా ఉంది అనే సందేహం వస్తుంది. మిగతా వాళ్ళలో రుక్మిణి వసంత్ చాలా క్యారెక్టరేషన్ డిజైన్ చేశారు. యువరాణిలా అందంగా ఉంది ఆమె. ఈ పాత్ర వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. చివరిలో ఆమె పాత్రను ముగించిన తీరు ఆమె ఫ్యాన్స్కి అసలు ఇష్టం ఉండదు. జయరామ్, గుల్షన్ దేవయ్య, రాజులు బాగానే చేశారు. మిగిలిన వాళ్ళలో పెద్దగా తెలిసిన ముఖాలేం లేవు. కాబట్టి టెక్నిషియల్ విషయాలకు వస్తే పాటలు రొటీన్గానే ఉంటాయి, గుర్తుండేలా లేవు, అలానే అర్థం కూడా కావు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకేగానే ఉంది. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా రిషబ్ శెట్టి ఈసారి మనని మెప్పించలేకపోయాడు. సినిమా కాబట్టి నిర్మాణ విలువలు మాత్రం రిచ్గానే ఉన్నాయి. మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడి రిషబ్ శెట్టి ఇలాంటి సినిమా తీసాడని ఖచ్చితంగా మనందరికి ఫీల్ వస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి, టెక్నికల్ అయితే బాగానే ఉంది. మనకు అది ఖర్చు పెట్టిన దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇలాంటి మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ రివ్యూ ఎవరు నిర్దేశించింది కాదు. థ్యాంక్ యూ. మరోసారి దసరా శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక మీ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.